మూడు మోడల్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేశాక నెక్స్ట్ టాపిక్ పొటెన్షియల్ స్టార్ట్ చేద్దాం. Let's note down the problem statement. A 6-volt cell with 0.5 ohm resistance, internal resistance, and 10 volt cell with 1 ohm internal resistance, 1 ohm internal resistance, and a 12 ohm resistor are connected parallel, and 12 ohm resistor are connected in parallel. Find current through 10 volt cell. Find current through 10 volt cell. Very, very important. సో స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఏమన్నా అంటే 6 వోల్ట్ సెల్ E1 అనుకోండి, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, ఇది E2, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2, ఇది ఎక్స్ రెసిస్టర్ R. దే ఆర్ కనెక్టెడ్. అయితే దెన్ ఫైండ్ ద కరెంట్ ఇన్ 10 వోల్ట్ సెల్. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. సర్క్యూట్ గీస్తున్నాను చూడండి. ఇది E1, ఇది R1, ఇది E2, ఇది R2. సో ప్యారల్ లో కనెక్ట్ చేశారన్నాడు. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ప్యారల్. ఓకే, సో ఈ మూడు ప్యారల్ కాబట్టి ఇక్కడ PD, ఇక్కడ PD, ఇక్కడ PD, మూడు ఈక్వల్. ఇక్కడ PD అంటే V = IR. I అన్నది దీంట్లో వెళ్ళే కరెంటు, ఇది I2 నుంచి వచ్చే కరెంట్, E2 నుంచి వచ్చే కరెంటు, ఇది E1 నుంచి వచ్చే కరెంటు. రెండు కరెంట్స్ కలిపి I1 + I2 అనే కరెంట్ R లో పాస్ అవుతుంది. అప్పుడు ఇక్కడున్న PD ఇది అవుతుంది. ఈ మూడు ప్యారల్ కాబట్టి ఈ మూడు పొటెన్షియల్స్ ఈక్వల్ అంట. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఆస్క్ అబౌట్ ది 10 వోల్ట్ సెల్ లో పోయి ఈ కరెంట్ కనుక్కోవాలి. ఫైండ్ I2. సో ఇక్కడ I2 తెలియాలంటే ఈ PD తెలియాలి, ఈ PD తెలియాలంటే ఈ కరెంట్ తెలియాలి. అండర్స్టాండ్? మీకు ఇలా ఉండడానికి కరెంట్ ఈక్వేషన్ ఉంది. when two unidentical cells connected in parallel, the current is given by I = E1 R2 E2 R1 divided by R1 R2 plus capital R into R1 plus R2. ఒకసారి కాన్సెప్ట్ రిఫైన్ చేయండి. అన్ఐడెంటికల్ సెల్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే కరెంట్ ఫార్ములా ఇందులో గివెన్ E1 6 volts, R1 0.5, E2 that is 10, and R2 1 ohm, capital R 12 ohms. ఏంటి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. I becomes equal to 6 into 1, 10 into 0.5
R1, R2, 0.5 into 1, 0.5. Capital R value 12, 1 plus 0.5, 1.5. Okay. So this is 6 and 5, 11. This is 0.5, 12 into 15 and 180, and 18 అవుద్ది. That is 18.5 అవుద్ది. ఇది కరెంట్. కరెంట్ తర్వాత the PD across X resistor, PD across R is V equal to IR. I value is 110 by 185. R value is 12. R is 12. ఇదే PD ఇక్కడ కూడా ఉంటుంది. So this is equation number 1. The PD across 10 volt cell, across 10 volt cell is V equal to E2 minus I2 R2. మనకి ఇది తెలియాలి. I2 V తెలుసు, E2 తెలుసు, R2 తెలుసు. Implies I2 equal to E2 minus V by R2. E2 value is 10, V value is 110 by 185 into 12 by R2 value is 1 ohm. అది క్యాలిక్యులేట్ చేస్తే ఇట్స్ వాల్యూ ఇస్ నియర్లీ 2.86 ఆంపియర్స్ వస్తుంది. నోట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. డౌట్ ఉంటే అడగండి. ఏమో కంప్లీట్ అయిందా? నెక్స్ట్ కాలం చూడండి. How many cells
each marked 6 volts 12 amperes should be connected in mixed grouping so that it may be marked. It may be marked 24 volts and 24 amperes. 24 amperes. అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇది ఒక్కో సెల్ మీద రాస్తున్న వోల్టేజ్ కరెంట్ రాయడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక మనం ఎలక్ట్రిక్ బల్బు తీసుకున్నాం అనుకోండి, బల్బ్ మీద వాటేజ్ ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది. ఆ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ మీద 60 వాట్ బల్బ్ అని రాస్తుంది అనుకోండి, అంటే అది 60 వాట్ని విత్స్టాండ్ చేయగలదు. ఎంత వోల్టేజ్ రాస్తారు, ఆ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇస్తే బల్బు డ్యామేజ్ అయిపోతుంది. అలాగా ఈ సెల్కి 6 volts 12 amperes వరకు విత్స్టాండింగ్, దట్ ఈజ్. అయితే ఇటువంటి ఎన్ని కలిపితే ఇటువంటి సెల్ వస్తుంది అన్నమాట. ఇటువంటి ఎన్ని మిక్స్డ్ గ్రూపింగ్లు కనెక్ట్ చేస్తే దిస్ ఈజ్ ద డిజైర్డ్ సెల్, దిస్ ఈజ్ రేటెడ్ సెల్. దీన్ని ఏమంటారంటే రేటెడ్ సెల్ అంటారు. రాసి ఉన్నది రేటెడ్, దిస్ ఈజ్ కావలసింది అంటే డిజైర్డ్. ఇది కావాలి అంటే ఎన్ని రోలు ఉండాలి, ఒక్కో రోలు ఎన్ని సెల్స్ ఉండాలి, దానికి కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ రో n సెల్స్ అనుకుందాం. దిస్ ఈజ్ 1 సెల్, సెకండ్ సెల్, దిస్ ఈజ్ n సెల్. సో దీని వాటిలోంచి వచ్చే కరెంటు ఒకటే, సిరీస్ కాబట్టి. సో ఈఎంఎఫ్ ఎన్ఈ. అలాగే ఇంకో రో సేమ్ n cells, this is mth row. This is m row. అర్థమైందా? సో ఇందులోంచి కరెంట్ ఐ వస్తుంది, దీంట్లోంచి కరెంట్ ఐ వస్తుంది, అన్ని కలిపి ఎన్ఐ కరెంట్ వస్తుంది. ఎన్ఐ కరెంట్ ఒక్కో దాంట్లో ఐ సెల్స్ ఒకటే కాదు, కరెంట్ సేమ్, మొత్తం కలిపి ఎన్ఐ కరెంట్ వస్తుంది. చూడండి, ఇందులోంచి ఐ ఐ కలిపి ఏమవుతుంది, ఎంఐ కరెంట్ అవుతుంది. ఇది ఎం రోస్ కదా, ఇదో ఐ మొత్తం ఎంఐ. ఆ ఎంఐ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 24 అవుతుంది. అంతే కదా, అన్ని కలిపి ఇదంతా తీసి ఒక సింగిల్ సెల్ పెడితే రీప్లేసింగ్ దిస్ సింగిల్ సెల్, దాన్నే ఈక్వివలెంట్ సెల్ అంటారు, లేదా డిజైర్డ్ సెల్ అంటారు. సో ద ఈక్వివలెంట్ ఆర్ డిజైర్డ్ సెల్, కావాల్సిన సెల్ ఎలా రాస్తారు అంటే ఇదంతా తీసి ఒక సెల్ పెట్టారు, ఆ సెల్లోకి వెళ్ళే కరెంట్ ఎంఐ. ఈఎంఎఫ్ ఎన్ఈ ఇది ఎన్ఈ. ఇప్పుడు చూడండి, ఇది డిజైర్డ్ సెల్. ఈ డిజైర్డ్ సెల్ యొక్క కరెంట్ ఎంత 24, డిజైర్డ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత 24. కాబట్టి రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఎంఐ ఎంత కరెంట్ వెళ్తుంది, 24 ఆంపియర్. ఒక్కో దానికి కరెంట్ ఎంత ఉంది ఇక్కడ, 12 ఆంపియర్. అది దాన్ని అలా ఉంచండి, జనరల్ ఫార్ములా కింద రాత్రికి. ఎంఐ ఈక్వల్ టు ద ఐ వాట్ వి కాల్డ్ యాజ్
కరెంట్ కాబట్టి డిజైర్డ్ కరెంట్ అనండి. ఐ డిజైర్డ్, దిస్ ఈజ్ ఐ రేటెడ్. కరెంట్ డేటా సబ్స్టిట్యూట్ చేసి కానీ జనరల్ ఫార్ములా కింద రాసుకోవాలి. m ఈక్వల్ టు ఐ డిజైర్డ్ బై ఐ రేటెడ్. సో దిస్ m రిప్రజెంట్ ది నెంబర్ ఆఫ్ రోస్. ఇది ఒక ఫార్ములా. అంటే కావలసిన కరెంటు బై రాసి ఉన్న కరెంట్. రేటెడ్ అంటే రాసి ఉన్న కరెంట్. నెక్స్ట్ NE ఈక్వల్ టు డిజైర్డ్ వోల్టేజ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే NE ఈక్వల్ టు ఈ డాష్ అనండి, ఇది ఐ డాష్ అనండి, రెండు ఒకటే కదా, ఐ డాష్ అనండి, ఈ డాష్. N ఈక్వల్ టు ఈ డాష్ బై ఈ అంటే డిజైర్డ్ ఈఎంఎఫ్ బై రేటెడ్ ఈఎంఎఫ్. రాసి ఉంది, రేటెడ్ అంటే రాసి ఉన్నది ఈఎంఎఫ్. సో మనకి డేటా అంతా ఉంది. ఇదేమో ఈ డాష్, ఇదేమో ఐ డాష్, ఇది ఈ, ఇది ఐ. సో అప్పుడు ఎన్ ఎం వచ్చినట్టేగా. therefore the total number of cells is m into n. ఇది ఫార్ములా. టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ నోట్ చేసుకొని డేటా సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబ్లంలోకి వస్తే m ఈక్వల్ టు డిజైర్డ్ హౌ మచ్ 24 బై rated 12, విచ్ వాల్యూ 2. n అంటే డిజైర్డ్ ఈఎంఎఫ్ 24, rated 6. So that is 4. So m into n becomes 2 into 4, 8. Represent the total number of cells. Note say. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, రైడ్ అయిపోతే. Find EMF and internal resistance of a single battery. Find EMF and internal resistance of a single battery. Okay, which is equivalent to combination of 3 batteries, which is
equivalent to a combination of 3 batteries. అంటే 2 బ్యాటరీస్ తీసేసి ఒక బ్యాటరీ పెడితే ఆ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? కింద డయాగ్రామ్ ఇచ్చాడు. డయాగ్రామ్ ఎలా ఉందంటే నోట్ డౌన్ ద డయాగ్రామ్. This is 10 volts. This is R1, E1. This is R2, E2. And here one more battery is connected like this. And this is E3. And this is 1 ohm. This is R3. These are additional values. E1 10 volts, R1 2 ohm. This is also 2 ohm, 4 volts, and this is 6 volts. This is 1 ohm. చూడండి, ఇది సర్క్యూట్. ఈ 2 తీసేసి ఈ 3 తీసేసి ఈ మూడింటిని తీసేసి ఒక సింగిల్ సెల్ పెడితే you are replacing these 3 with a single battery. What is the EMF that battery? What is the internal resistance of the battery? అంటే ఈ మూడింటి బదులు ఒక సింగిల్ సెల్ ఊహించుకుంటే ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత, సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజీ కట్టేయచ్చు, ఎందుకంటే ఈ 2 ప్యారలల్, అది దీని సిరీస్ కాబట్టి ఈజీగా ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేస్తే R net is 2 into 2 by 2 plus 2 plus 1. So this is 1 plus 1, 2 ohm. ఇది R net వచ్చింది, or R equivalent అని అనుకోండి. దిస్ ఈజ్ R equivalent. అలాగే E equivalent, R equivalent ఎంత వచ్చింది మనకి? 2 ohms వచ్చింది. ఇప్పుడు చూడండమ్మా, ఇక్కడ ఇది పాజిటివ్ నెగటివ్, ఇది నెగటివ్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ నెగటివ్. ఇప్పుడు ఇది ఎక్కువ, ఇది తక్కువ. సో ఇలాగా అన్లైక్ ప్లేట్స్ కనెక్టెడ్ టుగెదర్ అయితే లైక్ ప్లేట్స్ అనుకో డైరెక్ట్ గా రాసేయచ్చు, అన్లైక్ ప్లేట్స్ కి మారిపోద్ది. when unlike plates are connected together, అప్పుడు ఈ డాష్ అంటే ఈ రెండింటి తీసి ముందు రాస్తాం. ఈ డాష్ ఈక్వల్ టు E1 R2 మైనస్ E2 R1. మైనస్ వస్తుంది, అన్లైక్ అయితే మైనస్, లైక్ అయితే ప్లస్, ఇక్కడ బై R1 ప్లస్ R2. ఒకసారి ఫార్ములా చెప్పాను చూడండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, 2 పాజిటివ్ కనెక్ట్ చేస్తాయి. సో E1 ప్లేస్ లో 10, R2 అన్న R1 అన్న ఒకటే కాబట్టి 2 కామన్ తీసేయచ్చు. E2 4 కామన్ 2 తీసేయండి, ఎందుకంటే R1 R2 both are equal. R1 plus R2 is 4. So 10 minus 4 6. So 6 into 2 by 4. Its value is 3 volts. అది మీరు కట్టింది దీని వరకే. అయితే ఇప్పుడు ఇక్కడ సైన్ ఏమయ్యాలి? పాజిటివ్ వేయాలా నెగిటివ్ వేయాలా? ఇది డామినేటింగ్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ రాయాలి. చూడండి, ఇది +10 ఎక్కువ ఉంది, మైనస్ తక్కువ ఉంది కాబట్టి వీటికి నెట్ ఎఫెక్ట్ పాజిటివ్ వాల్యూ వేస్తాం. వేసి ఆ సర్క్యూట్ మళ్ళీ రీడ్రా చేయండి, అంటే ఓన్లీ ఈఎంఎఫ్ వరకు రాయండి. సో నెక్స్ట్ దిస్ ఈజ్ E3 అండ్ దిస్ వన్ ఈజ్ E డాష్. ఇది ఎలా ఉంది? పాజిటివ్ కదా, పాజిటివ్ డామినేటింగ్ ఉంది కాబట్టి E డాష్. అది ఈఎంఎఫ్ ఎలా ఉంది అంతేనా?
ఇలా ఉంది, రెండు ఈఎంఎఫ్లు. సో ఈ 10 దిస్ ఈజ్ పొలారిటీ మారిపోయింది. సారీ, నెగిటివ్ పాజిటివ్ అయ్యా, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో దిస్ ఈజ్ నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఇప్పుడు ఈ డాష్ పొలారిటీ ఏమొస్తుందంటే ఇది నెగిటివ్ అవుతుంది. డయాగ్రామ్ లో ఇది నెగిటివ్. ఇప్పుడు చూడండి, ఈఎంఎఫ్ ఇటేపు ఉంది, ఈఎంఎఫ్ ఇటేపు ఉంది. నెట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది అప్పుడు? దాని ఈ ఈక్వలెంట్ వచ్చి ఈ డాష్ ఈజ్ మోర్ దాన్ E3 ఈజ్ మోర్. కాబట్టి E3 లోంచి ఈ తీసేయండి. E3 మైనస్ ఈ డాష్. E3 6, ఈ డాష్ ఈజ్ 3, సాలరీ ఈజ్ 3 వోల్ట్. కాబట్టి ఈ మూడు సెల్స్ తీసేసి ఒక సెల్ పెడితే దాని ఈఎంఎఫ్ ఇది, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ఓం, ఈజ్ 3 ఓం. ఒకసారి చూడండి, డయాగ్రామ్ లో ఇది నెగటివ్, ఇది పాజిటివ్. అంటే అన్లైక్ ప్లేట్స్ కనెక్ట్ అయితే ఈఎంఎఫ్ ఇలా రాస్తారు. అయితే ఇందులో ఏది డామినేటింగ్ గా ఉంది? మైనస్ డామినేటింగ్ ఉందా, ప్లస్ డామినేటింగ్? మీరు పొరపాటున ప్లస్ పెట్టేశారనుకోండి, ఈ 6 వచ్చి ఆ 3కి యాడ్ అయిపోద్ది, నెట్ ఈఎంఎఫ్ 9 వోల్ట్స్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు చూసుకోవాలి. ఇది డామినేటింగ్ ఉంది కాబట్టి వచ్చిన ఈఎంఎఫ్ మైనస్. ఒకవేళ ఇది డామినేటింగ్ ఉంటే ప్లస్ వస్తుంది, ఆ ప్లస్ ఇది ఈఎంఎఫ్ సపోర్ట్ చేస్తున్నది యాడ్ అయిపోతుంది. అప్పుడు ఈఎంఎఫ్ సపోర్ట్ చేస్తున్నది ఈఎంఎఫ్ సబ్ట్రాక్ట్ అయింది. నోట్ చేయలేదు, డౌట్ ఉంటే అడగండి. Next, one more cell problem. In the circuit shown, E1 is 3 volts, E2 is 2 volts, and E3 is 1 volt. R is equal to 1 ohm, R1, R2 each are equal to 1 ohm. అంటే R1, R2, R3 each equal to 1 ohm. Find potential difference between A and B. Find PD between A and B, and also current through each branch. And current through each branch. So circuit ఎలా ఉంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్మే. అంటే కొంచెం అడ్వాన్స్ రేంజ్ సమ్స్ అన్నమాట ఇవన్నీ. జనరల్ సింపుల్ సమ్స్ అయిపోయినాయి దాకా, కొంచెం అడ్వాన్స్ రేంజ్ లో స్ట్రైట్ ఆబ్జెక్ట్ దగ్గర అడిగే క్వశ్చన్స్ ఇవి. జాగ్రత్తగా ఇంటే అర్థం అవుతాయి. సో దిస్ ఈజ్
battery, E1, E2, E3, R1, R2, R3, R the point A, point B. Okay, point A and point B. ఓకేనా? ఈ సర్క్యూట్ E1 is 3 volts, E2 is 2 volts, E3 is 1 ohm. ఇది 1 ohm, 1 ohm, 1 ohm. ఒకసారి క్వశ్చన్ చూడండి అమ్మా. సర్క్యూట్ షోన్, ఫైండ్ PD between A and B. కరెంట్ త్రూ ఈచ్ బ్రాంచ్ అంటే ఇక్కడ నుంచి I1 కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి I2 కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి I3 కరెంట్ వస్తుంది. ఫైండ్ I1, I2, I3. ఇక్కడ ఇది ఓపెన్ కాబట్టి ఏమవుతుంది, కరెంట్ ఎలా వస్తుంది, ఈ I1, I2 ఇలా వచ్చాయి, ఇక్కడ కలుసుకున్నాయి, కలిసి దీంట్లోకి వెళ్ళాలంటే దిస్ ఇట్ ఈజ్ ఓపెన్. సో ఇట్ ఈస్, సిన్స్ ఇట్ ఈస్ ఏ ఓపెన్ సర్క్యూట్, సో కాబట్టి I is sum of I1 plus I2 plus I3 which is equal to 0. దానికి వెళ్ళలేదు. చూడండి, ఇన్కమింగ్ కరెంట్, అవుట్ గోయింగ్ కరెంట్ లేదు. జంక్షన్ దగ్గరికి 3 కరెంట్స్ వస్తున్నాయి, I1, I2, I3 జంక్షన్ దగ్గరికి వస్తున్నాయి. జంక్షన్కి వెళ్ళే కరెంట్ లేదు, బికాజ్ ఇట్ ఈజ్ ఓపెన్. ఓపెన్ లో కరెంట్ వెళ్ళదు, కాబట్టి కరెంట్ లేదు, దట్ ఈస్ 0. ఎప్పుడైతే కరెంట్ లేదో, సపోజ్ ఈ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ డి అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏసీ 0. సిన్స్ I is 0, the PD across AC is 0. ఇక్కడ PD లేనప్పుడు ఏ దగ్గర A టు B కట్టినా, C టు D కట్టినా రెండు ఒకటే అవుతాయిగా. Therefore, the PD across AB is same as PD across PD. ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ PD ఉండదు. ఇక్కడ PD నేను we cannot measure from A to B. కాబట్టి A to B అన్నా C to D అన్నా ఒకటే, ఇది D. Then how to find out VCD? So Kirchhoff's voltage law రాయండి. Kirchhoff's voltage law రాశారు అనుకోండి, ఫస్ట్ సెల్ కి రాస్తే అది ఫస్ట్ సెల్ VC, చూడండి ఇక్కడ తీసుకున్నారు పాయింట్, ఆపోజిట్ వెళ్తుంది, ప్లస్ I1 R1 పాజిటివ్ టు నెగటివ్ మైనస్ E1 is equal to VD, implies VC minus VD is equal to E1 minus I1. What is E1 అంటే 3 I1. Okay, అలాగే you can also write similarly for second cell, VC minus VD E2 minus I2. అలాగే for the third cell EMF మారిపోతుంది అంటే VC minus VD E3 minus I3. ఈక్వేషన్ 1 అనండి, ఇది 2 అనండి, ఇది 3 అనండి, యాడ్ చేయండి. సో thrice VC minus VD is E1, E2, E3 minus కామన్ చేస్తే I1, I2, I3. But I1 plus I2 plus I3 value is 0. So implies VC minus VD, E1 is 3 to 1, 3 plus 2 plus 1 by 3.
that is 6/3. So VC minus VD is 2 ohms. So VC minus VD is nothing but VCD. That is also equal to VAB. So అడిగింది one of the question, find PD between A and V లో మనకి 2 volts PD. ఇప్పుడు ఇంకేం కావాలి, కరెంట్స్ కావాలి మనకు. ఆల్రెడీ కరెంట్ ఈక్వేషన్ చూడండి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 I1 కట్టచ్చు, I2 కట్టచ్చు, I3 కట్టచ్చు. To find current in each branch, to find each branch current and from equation 1 I1 equal to E1 minus VCD. E1 is 3, VCD is 2, so current is 1 ampere. అలాగే from 2 I2 equal to E2 minus VCD. ఇక్కడ E2 వాల్యూ 2, VCD వాల్యూ 2 కాబట్టి 2 minus 2, that is 0 ampere. అలాగే ఫ్రమ్ ఈక్వేషన్ 3 I3 E3 minus VCD. E3 minus VCD అంటే E3 వాల్యూ is 1, VCD వాల్యూ is 2. సో మనకి ఎంత వచ్చింది, -1 ఆంపియర్ వస్తుంది. అంటే కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ మాట. నెగటివ్ ఇంప్లైస్ అంటే ఇది ఛార్జ్ అవుతుంది, I3 ఇలా వెళ్తున్నట్టు లెక్క. సో డైరెక్షన్ ఆఫ్ I3 is రివర్స్. I3 is రివర్స్. అంటే ఇది గెయిన్ చేస్తుంది, ఇది ఛార్జ్ అవుతుంది, రెండు డిశ్చార్జ్ అవుతుంది. ఇది వచ్చి దీంట్లో వెళ్ళాల్సింది కరెంట్. Next problem, calculate the battery current and equivalent resistance of the network. And equivalent resistance of the network shown. నెట్వర్క్ ఎలా ఉంది, బ్యాటరీ ఎంఎఫ్ 24 volts, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఇవ్వలేదు వాడు. ద రెసిస్టెన్స్ ఆర్ 4, 6, 8, 12.
ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి, చూడండి ఒకసారి విన్నాను జాగ్రత్తగాను. ఇవి ఏది సిరీస్ ఏది ప్యారలల్ ఎలా చెప్తారు. హౌ టు క్యాలిక్యులేట్ సిరీస్ అండ్ ప్యారలల్. ఓకే, ఇటువంటి వాటికి చూడండి ఒకసారి రిజల్ట్. ఇక్కడి నుంచి ఇక్కడ వైర్ ఇలా కలిపారు. ఈ కాల్ దిస్ యాజ్ ABCD అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వైర్ వెళ్ళింది. ఇది సమ్ పొటెన్షియల్ V1 అనుకోండి, పొటెన్షియల్ V2 అనుకుందాం. నెగిటివ్ పొటెన్షియల్ V2 అనుకోండి, పాజిటివ్ పొటెన్షియల్ V1. కానీ A V1 దగ్గర ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి ఈ వైరు కనెక్షన్ లేదనమాట. ఈ వైర్కి ఈ వైర్ కనెక్షన్ లేదని చెప్పడానికి ఇలా చీల్చి పడతారు. దేర్ ఇస్ నో కనెక్షన్, అంటే క్రాస్ లేదు. ఈ వైర్ మీద ఆ వైర్ ఉంది కానీ దేర్ ఇస్ నో కనెక్షన్ అని ఇలా చూపెడతారు. కానీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిన ఈ వైరు ఇక్కడికి వెళ్ళింది. అప్పుడు ఈ D కూడా V1 దగ్గర ఉంటుంది పొటెన్షియల్. నెక్స్ట్ V2, B ఏమో V2 దగ్గర ఉంది, A V1 దగ్గర ఉంది, B V2 దగ్గర ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన ఈ C కూడా V2 దగ్గర ఉన్నట్లు లెక్క. అయితే ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా రీడ్రా చేస్తామంటే ఏ టెర్మినల్స్ V1 దగ్గర ఉన్నాయి, ఏ టెర్మినల్స్ V2 దగ్గర ఉన్నాయి రాయండి, రీఅరేంజ్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఈ రెస్ట్ తీసుకుందాం 4 ohm. ఈ 4 ohm చూడండి, ఒక ఎండ్ ఏ దగ్గర ఉంది, ఇంకో ఎండ్ బి దగ్గర ఉంది. VA అండ్ VB. ఓకే, అంటే VA VB అనే కన్నా V1 V2. చూడండి అక్కడ A at V1, B at V2. నెక్స్ట్ అలాగే 8 ohm తీసుకోండి. 8 ohm ఒక ఎండ్ V1 దగ్గర ఉంది, ఇంకో ఎండ్ V2 దగ్గర ఉంది. 8 ohm one end is at V1, another end is at V2. చూడండి ఇక్కడ 8 ohm ఒక ఎండ్ V1, ఇంకో ఎండ్ V2. నెక్స్ట్ 6 తీసుకోండి. ఒక ఎండ్ V1, ఇంకో ఎండ్ V2. in 6 V1 V2. నెక్స్ట్ 12 తీసుకోండి. ఒక ఎండ్ V2, ఇంకో ఎండ్ V1. ఇది 12, ఇది V1, ఇది V2. ఇప్పుడు V1 అండి ఒక ఎండ్ కలిపాను ఇలాగా, ఈ V2 అన్ని కలిపేసాను ఒకే పొటెన్షియల్ కాబట్టి. సో V1 తీసుకెళ్ళి బ్యాటరీకి ఎలా కనెక్ట్ చేస్తారు. ఇది V1, ఇది V2. బ్యాటరీ పొటెన్షియల్ ఈజ్ 24 volts. ఇప్పుడు ఈ 4 ఎలా ఉన్నాయంటారు చెప్పాలి, పార్లల్. సో ఏమైంది, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అడిగాడు కట్టేసి. సో R ఈక్వివలెంట్ So 1/R equivalent is 1/4, 1/8, 1/6, 1/12. LCM 24, 6, 3, 4, 2. So this is 10, 15 by 24. So R equivalent becomes 24/15 ohm. This is R equivalent. So current from the battery. So battery current I equal to V by R equivalent. V value 24. R equivalent is 24/15. So 15 ampere. That is I. అలా సర్క్యూట్ సింప్లిఫై చేసుకుంటే ప్రాబ్లం ఈజీ, లేకపోతే మీ వాళ్ళకి అది సమ్ చేయడం. ఆ పొటెన్షియల్స్ అనేది రాసుకోండి అలాగా.
నోట్ చేశారా? నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. The equivalent resistance between X and Y. The equivalent resistance between X and Y. Find equivalent resistance between X and Y. సర్క్యూట్ ఎలా ఉంది? X, Y. The resistance values are, this is 2R, R, 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 2R. చూడండి సర్క్యూట్లు ఇందా మీకు చెప్పినట్టుగా సింపుల్ ప్రాబ్లం. ఈ రెండు సిరీస్ మధ్యలో ఇలా ఉన్నదంటే దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ టూ వైర్స్, దాన్ని సెపరేషన్ ఉందని చెప్పడానికి ఇలా గీస్తారు. కానీ ఈ సర్క్యూట్ రీడ్రా చేసి దీన్ని ఇలా కూడా గీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైర్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా జరపండి, ఈ వైర్ ఇలా జరపండి. నేను ఈ లైన్ అంతా ఒకే పొడవుగా ఈ వైర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇది ఎక్కడైనా అరేంజ్ చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వివలెంట్ టు 2R this is X and Y. So this is 2R, R, 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 2R. Okay. ఇప్పుడు చూడండి ఈ రెండు సిరీస్ 2R మొత్తం 4 2R ప్యారలల్ లో ఉన్నాయి. సో 1/R ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు 4/2R. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు 2R/4 which is equal to R/2. Note change. Achara. Next problem. Find for the given circuit internal resistance is 1.5. For the given circuit internal resistance of cell is 1.5. ఎలా ఇచ్చారు సర్క్యూట్? This is battery 1.5 ohm. This is 20 volts. This is 3 ohm, 2 ohm, 2 ohm, 3 ohm. These are the points P and Q.
Find VPQ. Find potential difference between P and Q. Find PD between P and Q. PQ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. సార్ ఆ మోడల్ చూడమ్మా, ఇలా ఇచ్చారు. సో ఈ కాల్ దిస్ పాయింట్ యాజ్ ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఎక్స్ ఇది వై, ఇక్కడి నుంచి ఐ కరెంట్ వస్తుంది, జంక్షన్ వచ్చింది కాబట్టి విడిపోయింది I2 గా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ Vx minus Vp equal to I1 into 3, Vy minus Vp Vq equal to I2 into 2. అయితే మనకి I1 I2 తెలియాలి. తెలిస్తే ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, సబ్ట్రాక్ట్ చేస్తే Vx Vy, సో ఇది కూడా ఎక్స్ అనుకుందాం. పోనీ సేమ్ పొటెన్షియల్ కాబట్టి ఈ లైన్ అంతా ఒకే పొటెన్షియల్ కాబట్టి ఎక్స్ అనుకోండి. Vx Vq సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇది Vq మైనస్ Vp అవుద్ది. 3I1 మైనస్ కదా, ఇది 3I1 మైనస్ 2I2 వస్తుంది. కానీ మనకు కావాల్సింది Vp మైనస్ Vq కావాలి. అంటే మైనస్ కామన్ తీసారనుకోండి, 2I2 మైనస్ 3I1 కట్టాలి. ఇది VPQ. క్వశ్చన్ ఏం అడిగారంటే, ఫర్ ద గివెన్ సర్క్యూట్ ఫైండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ P అండ్ Q అన్నారు. మరి I2 I1 తెలిస్తే మనకి VPQ వస్తాయి. మరి I2 I1 ఎలా వస్తాయంటే, ముందు టోటల్ కరెంట్ కట్టాలి. టోటల్ కరెంట్ కట్టే ముందు టోటల్ రెసిస్టెన్స్ కట్టాలి. చూడండి, 3 2 సిరీస్ 5, 2 3 సిరీస్ 5, 5 5 parallel 2.5, 2.5 is in series with 1.5 4. సో ఈ సర్క్యూట్ ఎలా గీసుకోవచ్చు, 1.5 20 volts, ఇదంతా కలిపి 2.5. సో R equivalent becomes 1.5 plus 2.5 4 ohms. Psi equal to E by R equivalent. E value 20 by 4 means 5 ampere. So current ratio రెండు identical కాబట్టి divides equally. I1 equal to 1 by 2 of 5, that is 2.5. I2 equal to 1 by 2 of 5, 2.5. సో మనకి కరెంట్ సేమ్ వచ్చాయి, అది సబ్స్టిట్యూట్ చేయండి. సో దెన్ VPQ is equal to 2.5 కామన్ చేస్తే 2 minus 3 అంటే ఏమొచ్చినప్పుడు -2.5 volt. That is the potential difference across P and Q. Note change. So next one, very important one. Find
PD between A and B. A and B. Circuit is like this. And this is 2 ohm. Sorry, 20 ohm. And this is 5 volts. And this is 2 volts. And this is 10 ohm. And this value is 10 ohm. This is the points A and B. AB మధ్య PD కావాలి అంటే ఆ AB బ్రాంచ్ లోకి వెళ్ళే కరెంట్ కట్టాలి. ఇది సర్క్యూట్. AB మధ్య PD కావాలి అంటే AB లోకి వెళ్ళే కరెంట్ అంటే దీంట్లో నుంచి I1 కరెంట్ వస్తుంది, దీంట్లో నుంచి I2 కరెంట్ వస్తుంది. ఈ రెండు కలిపి I అనే కరెంట్ దీంట్లో పాస్ అవుతుంది. మళ్ళీ ఈ కరెంట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోద్ది I1, మళ్ళీ I2 వచ్చి ఇలా వెళ్ళిపోద్ది. ఎందుకంటే I1 ప్లస్ I2 కలిస్తే I అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని రెండు రకాలు చేయొచ్చు. ఒకటి కిర్చాఫ్ లా సప్లై చేస్తే I1 I2 కట్టడం, ఆ వచ్చిన I ఇంటూ 10 వేస్తే VAB వస్తుంది. సో PD అక్రాస్ AB is V equal to I into 10, where I is I1 plus I2. I1 and I2 are calculated by using Kirchhoff law. That is one method. By using KVL and KCL. This is one method. మీరు ట్రై చేయండి అది మెథడ్. కిర్చాఫ్ లాస్ చేసి మీరు ట్రై చేయండి. మీకు ఇంకో మెథడ్ చెప్తాను, ఈజీ మెథడ్. కిర్చాఫ్ లాస్ వాడకుండా ఈ సర్క్యూట్ ని రీడ్రా చేయండి. ఇదొక మెథడ్, ఫస్ట్ మెథడ్. ఇదొక లూపు, రెండింటిని సాల్వ్ చేస్తే I1 I2 వస్తే I1 I2 ఇక్కడ వేసి I2 1 వేస్తే PD అక్రాస్ AB వస్తుంది. సెకండ్ మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్యాటరీని రెసిస్టెన్స్ ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొచ్చి బయట పెట్టారు అంటే సర్క్యూట్ ఇలా రీడ్రా చేసుకోవచ్చు. ఇలా రాసుకుని ఈ వైరు బయట ఉన్నా లోపల ఉన్నా ఒకటే, ఈ రెసిస్టెన్స్ ఇలా బయట పెట్టారు. ఇది R ఎక్స్ప్రెస్టర్ R10 అనుకోండి, V1, ఇది R1, V2, R2. మరి దీన్ని రీడ్రా చేసుకుంటే R1 E1 అది ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది, ఈ B పాయింట్, ఇది A పాయింట్, ఇది B పాయింట్, ఇది A పాయింట్. అలాగే ఈ రెసిస్టెన్స్ R2 అండ్ దిస్ ఈజ్ E2. సో ఇది A పాయింట్ ఇక్కడికి వచ్చింది, ఇది B పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో A నుంచి B కలిపి ఎక్స్ రెసిస్టర్ R. అంటే దీన్ని ఇలా రాసి తర్వాత ఇలా రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు తెలుసు, ఇక్కడి నుంచి I1 వస్తుంది, ఇక్కడి నుంచి I2 వస్తుంది. ఇదే లోడ్, ఫార్ములా ఉంది కదా, ది కరెంట్ when two unidentical cells are connecting parallel, the current in R is E1 R2 plus E2 R1 divided by R1 R2 plus R into R1 plus R2. ఈ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. నెంబర్ ఆఫ్ సమ్స్ చేస్తే మీకే మంచిది. సో E1 5 volts. So given
E1 5 volts, R1 20, E2 2 volts, R2 10 ohms, X resistor 10 ohms. So 5, R2 10, 2, R1 20, so R1 R2 200, Kepler 10, R1 plus R2 30. So ఇది 500, 50, ఇది 40, 90. 90 by 500 cancel. So 9 by 50 ampere. 9 by 50 ampere. So V equal to IR. I value 9 by 50, R value 10. So its value is 9 by 5 means 1.8 ohms. 1.8 ohms. సో అది సెకండ్ మెథడ్. లేదు మా కిర్చాఫ్ లాస్ ప్రాక్టీస్ అవుద్ది అనుకుంటే ఇది చెయ్యాలి. ఓకే, ఏదైనా ఆన్సర్ 1.8 ఓల్సే వస్తుంది. చూడమ్మా బాయ్స్, సరేనండి. ఇవాళ మనకి వీకెండ్ సిలబస్ 100% కంప్లీట్ అయింది, ఇంక్లూడింగ్ సెల్స్, బ్యాటర్ బ్రిడ్జ్, పొటెన్షియల్ విల్సన్ బ్రిడ్జ్, కిర్చాఫ్ లాస్, రెసిస్టెన్సెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ ఎవరికి మినిమం 80 తగ్గకూడదు, కొంచెం కష్టపడండి. ఓకే, మండే పొటెన్షియోమీటర్ స్టార్ట్ చేద్దాం. రైట్ రాము, కట్ చేసేయి రాము. సార్